హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్. ఈ రోజు వీడియోలోని ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఐటమ్స్ గేర్ వైర్, పెండెంట్స్, నక్షీ బాల్స్, లాక్ బీడ్స్ అండ్ అలానే బ్యాక్ చైన్స్ అన్నమాట. అండ్ కటర్. ఇంకా మేకింగ్లోకి వెళ్ళిపోతే గేర్ వైర్ ఫస్ట్ మన నెక్ లెంత్కి ఎంత కావాలనుకుంటున్నామో అంత అయితే తీసుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఫస్ట్ పెండెంట్ అయితే పెట్టుకోవాలి. సో పెండెంట్ పెట్టుకున్న తర్వాత అటొక గోల్డ్ బాల్, ఇటొక గోల్డ్ బాల్, స్టార్టింగ్లో నక్షి బాల్స్ చూపించాను కదా, సో అవి పెండెంట్కి అటొకటి ఇటొకటి యాడ్ చేశాను. పెండెంట్ అటు ఇటు కదలకుండా ఉండడానికి లాక్ బీడ్స్ని అయితే యూస్ చేస్తాము. సో 2 సైడ్స్ కూడా లాక్ బీడ్స్తోని మనం గట్టిగా సెక్యూర్ చేసుకుంటే మనకి పెండెంట్ అనేది ఎటు మూవ్ అవ్వదు అనమాట. నేను ఈ చైన్కి మొత్తం 5 పెండెంట్స్ అయితే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి దాని నుంచి ఈచ్ పాయింట్ నేను మెజర్ చేసుకొని దాన్ని బట్టి ఒక్కొక్క దగ్గర పెండెంట్స్ని యాడ్ చేసేసుకున్నాను. పెండెంట్స్ బోత్ సైడ్స్ యాడ్ చేసుకునేటప్పుడు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోండి. లేదు అని అంటే చైన్ మొత్తం కూడా క్లమ్జీ అయిపోయి లుక్ అంతా పోతుంది. నేను ఇక్కడ 5 పెండెంట్స్ యూస్ చేశాను కదా, మీకు కావాలనుకుంటే సింగిల్ పెండెంట్తో కూడా మీరు చేసుకోవచ్చు, అలానే 3 పెండెంట్స్ యూస్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా లాక్ బీడ్స్ యూస్ చేసి బ్యాక్ చైన్ని అటాచ్ చేసేసుకుంటే మనకైతే ఇన్విజిబుల్ చైన్ రెడీ అయిపోతుంది. ఈ ఇన్విజిబుల్ చైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.